వారం రోజుల్లోపు పాలిస్టర్ వస్త్రం కూలీ పెంచకుంటే అన్ని వస్త్రాల ఉత్పత్తిని ఆపేసి సమ్మె చేస్తామని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు ధర్నా నిర్వహించి మాట్లాడారు. పవర్లూమ్ కార్మికులకు ఆసాములకు వార్పిన్ వైపని కార్మికులకు కూలీ ఒప్పందం గడువు ముగిసి 20 నెలలవుతున్నా యజమానులు కూలీ పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సిఐటి ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్రానికి సంబంధించినటువంటి కార్మికులకు ఆసాములకు వైపని వార్పిన్ కార్మికులందరికీ కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం యజమానుల సంఘం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి కూలీ పెంచాలని యజమానుల సంఘానికి గతంలో ఎన్నోసార్లు నోటీస్ ఇవ్వడం జరిగింది. మొన్న 15 రోజుల కింద కూడా మరి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మరి అన్నిసార్లు నోటీస్ ఇచ్చినా కూడా ఇప్పటికీ కూడా మరి యజమానులు వారిని స్పందన లేదు. కాబట్టి మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాతోటైనా మరి వాళ్ళు స్పందించి మరి వెంటనే చర్చలు జరిపి కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి గతంలో కూలీ మార్కెట్ సరిగా లేదని మందం ఉందని చాలా ఇబ్బందులు అవుతుందని మరి కూలీ తగ్గించాడు యజమానులు. ప్రస్తుత పరిస్థితి లోపల మరి పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి, గిరాకీ మంచిగా ఉంది, మరి పాలిస్టర్ వస్తానికి మంచి గిరాకీ ఉంది. మరి ఇప్పుడైనా మరి కార్మికులను ఆసాంలో అనుబంధ రంగాలందరినీ దృష్టిలో పెట్టుకొని మరి మా దగ్గర పనిచేసే కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశం కూడా చేయడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఇప్పటికైనా మరి యజమాని ఆలోచించి వెంటనే మరి కూలీ పెంచే దిశగా ఆలోచించాలి, వెంటనే సమస్య పరిష్కరించాలి, చర్చ జరిపి కూలీ అగ్రిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈ వృత్తిలో పనిచేస్తున్న వాళ్లకు పాలిస్టర్ నడిపితే వార్పర్ కావచ్చు, వైపర్ కావచ్చు, అట్లాగే పవర్లూమ్లకు ఆసాంలో ఏమీ దొరుకుతలేదు. వాళ్ళు చేసింది కూడా ఎక్కి చాకరీ అవుతూ ఉంది. మరి ఇళ్ళ పనిచేస్తే కనీసం ఒక కార్మికునికి పవర్లూమ్ కార్మికు 8,000 రూపాయలు వచ్చే పరిస్థితి లేదు, వైపర్ కార్మికులు 8,000 వచ్చే పరిస్థితి లేదు, వార్పర్ కూడా 8-9,000 కూడా వచ్చే పరిస్థితి లేదు, ఆసాంకి కూడా మిగిలే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఇలా ఏమీ మిగులుతలేదని, పనిచేస్తే లాభం లేదని చాలామంది కార్మికులు ఆసాంలో రంగం మీద పనిచేస్తున్న అందరూ కూడా ఇతర వృత్తిలోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే మరి ఈ వృత్తిలో కొనసాగిన కూడా వర్కర్లు కూడా దొరకని పరిస్థితి తయారవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మన వృత్తిని కాపాడుకోవాలి. మరి ఇలా వృత్తిలో పనిచేసే వాళ్ళు బతకాలి, కుటుంబాలు బతకాలి, వాళ్ళ అప్పులకు పాలు కాకుండా చూసే బాధ్యత మరి యజమానుల మీద ఉంటుంది. కాబట్టి మీ కష్టాలు వచ్చినప్పుడు మేము అండగా ఉంటున్నాం. మీకు మరి కార్మికులకు కష్టాలు వచ్చినప్పుడు మీరు అండగా ఉండాలి. ఈ విషయం తెలుసుకొని మరి సమానమైనంతో మనం ఎన్నుకోవద్దని ఈ పరిశ్రమ బతికించడం అవుతాం. కాబట్టి మరి ఇప్పటికైనా యజమానులు ఆలోచించి వాళ్లకు సరైన విధంగా న్యాయమైన కూలీ ఏదైతే డిమాండ్ చేస్తున్నామో కార్మికులు ఆసాములు వార్పన్ వైపన్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారో ఆ కూలీ పెంచాలని తెలియజేస్తాము. లేని పక్షంలో మరి ఈ అతి తొందర లోపలనే మరి సమ్మెకు వెళ్ళడం జరుగుతుందని సందర్భం తెలియజేస్తాను. ఒకవేళ సమ్మెకు వెళ్తే దానికి సంబంధించిన బాధ్యత కూడా యజమానుల మీద ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి కార్మికులు ఆసాములందరూ కూడా సమ్మెకు వెళ్లకుండా మరి చూసుకోవాల్సిన బాధ్యత, చర్చలు జరిపి కూలీ పెంచిన బాధ్యత యజమానులు ఉందని ఈ సందర్భం తెలియజేస్తాను.